ఫ్లైట్స్ లో ప్రయాణించే ప్యాసింజర్స్ అందరికీ ఎమర్జెన్సీ టైంలో ఉపయోగించేందుకు పారాషూట్స్ ఎందుకెవరో తెలుసా? దీని వెనుక చాలా కారణాలున్నాయి. మొదటగా ఆకాశం నుండి విమానం క్రాష్ అయ్యి కిందకి పడిపోయేటప్పుడు విమానంలో కూర్చున్న 300 మంది ఒక్కొక్కరు డోర్ నుండి కిందకు దూకేందుకు సమయం సరిపోకపోవడం. రెండవ సమస్య ఏమిటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి పారాషూట్ ను ఉపయోగించి కిందకు దూకడానికి ప్రయాణికులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికులందరికీ పారాషూట్లను ఆపరేట్ చేయడానికి తగిన శిక్షణ కూడా తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు మూడవ సమస్య ఏమిటంటే సాధారణంగా కమర్షియల్ ఫ్లైట్స్ అన్ని 35,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయి. మరోవైపు స్కై డైవింగ్ లాంటివి చేసేటప్పుడు విమానాలు కేవలం 15,000 అడుగుల నుండే చేస్తుంటారు. అంత ఎత్తు నుండి దూకేటప్పుడు కొంతమందికి ఆక్సిజన్ అవసరం అవుతుంది. మరి అలాంటిది 35,000 అడుగుల ఎత్తు నుంచి దూకితే ఆక్సిజన్ అందకపోవడంతో స్పృహ తప్పిపోగలరు. పైగా ఇక్కడ ఉష్ణోగ్రత -34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మీరు ఈ సమస్యను కూడా అధిగమించారని అనుకుందాం. తదుపరి 4వ సమస్య బరువు. 300 పారాషూట్ల బరువు 3,000 కిలోలు. దీన్ని క్యారీ చేయాలంటే ఫ్లైట్ ఆపరేటర్స్ కు చాలా ఖరీదైన విషయం. ఇది మీ ఫ్లైట్ టికెట్ పై ఎక్స్ట్రా ఎఫెక్ట్ చూపుతుంది.